ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు కావున స్వామికి తమలపాకులు శాంతినిస్తాయి. తమలపాకుల మాలను స్వామికి సమర్పించిన, స్వామిని పూజించిన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. స్వామిని తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కలుగుతుంది. లేత తామలపాకుల హారాన్ని గనక ఆంజనేయ స్వామికి వేసినట్లయితే రోగాలతో బాధపడేవారికి త్వరలో తగ్గుతాయి. హనుమకు తమలపాకుల హారం వేస్తే మంత్ర సంబంధ పీడలు తొలగి సంసారంలో సుఖము మనశ్శాంతి కలుగుతాయి. శనైశ్చర దృష్టి ఉన్నవారు అంటే ఏలినాటి శని, అష్టమ అర్ధాష్టమ శని దశలో ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలోనూ విజయం సంప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు హనుమకు తమలపాకుల మాలను సమర్పించి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే క్రమేపీ రోగాలు తగ్గుతాయి అని నమ్ముతారు. తమలపాకుల మాలను స్వామికి వేస్తారు. తరువాత ఆ తమలపాకుల మాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికే పర్ణప్రసాదమని పేరు. హనుమాన్ చాలీసాను చదువుతూ మంగళ శనివారాలలో స్వామి గుడిలో కానీ, మన ఇంటిలో హనుమ ఫోటోకు కానీ తమలపాకుల మాలను భక్తితో, విశ్వాసంతో సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో మన ఈప్సితాలన్నీ ఈడేరుతాయి. జై శ్రీరామ్, జై వీర హనుమాన్.